హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. మన స్కానర్లో వచ్చిన స్టాకు గురించి మాట్లాడుకునే ముందు మొన్న ఒక 10 days బ్యాక్ ఒక స్టాక్ గురించి 10 days కూడా కాలేదు, ఒక 4-5 days అవుతుంది. లాస్ట్ మంత్ లాస్ట్లో మాట్లాడుకున్నాము. మనం లాస్ట్ మంత్ 29 పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఆ స్టాకు మన వీడియో కూడా ఒక ప్లే చేస్తాను, చూడండి. తర్వాత మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాము. అది ఎలా రియాక్ట్ అయింది అనేదని వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ఫస్ట్ ఈ ప్రైస్ లో మనకు క్యాచ్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి చూడండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒకవేళ మనకు బుల్ బ్యాక్ వచ్చి మనకి ఇలా కంటిన్యూ అయితే సూపర్. బుల్ బ్యాక్ వస్తుంది అనేది మనం చెప్పలేము, జస్ట్ మన అనాలిసిస్ మాత్రమే. వస్తే ఈ ప్రైస్ లో 900 రౌండ్ ఫిగర్ ఆ ప్రైస్ లో కానీ యాక్ట్ చేసుకుంటే నియర్ బై ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2-3 months కానీ మనం వెయిట్ చేయగలిగితే ఒక 20. హిందుస్థాన్ పెట్రోల్ ఈ స్టాక్ వచ్చేసి ఒక గుడ్ బాలింగ్స్ తో బ్రేక్అవుట్ అయింది. సేమ్ టైం ఒక ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వచ్చి సస్టైన్ అయింది. దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవటానికి ఒక గుడ్ టైం వచ్చినట్టు నేను అనుకుంటున్నాను. దీంట్లో ప్రస్తుతం ఉన్న ప్రైస్ అయితే తీసుకోవద్దు. చిన్న బుల్ బ్యాక్, అంటే ఇది నేను చెప్తున్నాను కానీ ప్రతిసారి అది వర్కౌట్ అవ్వడుతున్నట్లేదు. అది మీరు చెప్తున్నారు బుల్ బ్యాక్ రావట్లేదు అంటే మార్కెట్ మన చేతిలో లేదు కదా. ఆ రూల్ అయితే రావాలి, ఇది రానప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఒక బుల్ బ్యాక్ ఇక్కడ ఈ ప్రైస్కి వచ్చిన తర్వాత మనం తీసుకోగలిగితే బాగుంటుంది. ఆ ప్రైస్ వచ్చేసి ఇప్పుడున్న లైవ్ ప్రైస్ ప్రకారం అయితే మనకి క్లోజ్ అయిన ప్రైస్ వచ్చేసి 485లో క్లోజ్ అయింది. మనం 445లో క్లోజ్ అయింది. మనం కొద్దిగా వెయిట్ చేసి మళ్ళీ ఒక బుల్ బ్యాక్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మార్కెట్లో ప్రతి స్టాకు ఒకే డైరెక్షన్లో అయితే మనం ముందు కొన్నవాడు అమ్ముకోవాలంటే వాడు అమ్మాలి కంటే అమ్మినప్పుడు మార్కెట్లో అది స్టాక్ ఫాలో అవ్వాలి కదా. ప్రతి ఒక్కటి ఇంకా లాభాన్ని అలానే చూస్తానే ఎంజాయ్ చేయాలి కదా. తీసుకొని బుక్ చేసుకుంటేనే కదా అతనికి లాభం వస్తుంది. ఆ చిన్న లాజిక్ మీద బుల్ బ్యాక్ అంటారు. అంత మించి ఆడేం పెద్ద ఆవిడకి తెలియని విషయం ఏం కాదు. బుల్ బ్యాక్ అంటే ఏదో పెద్ద అనాలిసిస్ అని కాదు. ఎవరైనా కొన్న స్టాక్ లాభం వెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొంత ఫాలో అవుతుంది. 5% 10% ఫాలో అవుతుంది. అప్పుడు కొత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నట్టు ఛాన్స్. అది అది మనకి కొద్దిగా ఆరోగ్యకరమైన మార్కెట్. అది అలా కాకుండా కంటిన్యూషన్ అది ఒక ర్యాలీ అయిపోతుందంటే ఏదో వాళ్ళు కన్నా ఉండాలి, లేదంటే ఏదో పుషింగ్ అన్న ఎవరో దాన్ని మ్యానిపులేట్ అనేది చేస్తున్నారు, ఇంతే. ఇంకంతకు చేయముండదు స్టాక్లో. ఇది ఒక 418 కానీ 420 కానీ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు దీంట్లో ఒక ట్రేడ్ తీసుకుంటే మనం ఫర్దర్గా ఒక దీంట్లో కూడా ఒక 1 or 2 months కైనా ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20% మీరు రౌండ్ ఫిగర్ 500 రూపీస్ వరకు మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఈ స్కానర్లో మీ రాడార్లో యాడ్ చేసుకొని రాడార్లో పెట్టుకొని వాచ్ చేస్తూ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు మంచి రివార్డ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసి ఈ స్టాక్ అందరికీ ఈ 1 or 2 days నుంచి మంచి ఈ 2 స్టాకులు. నెక్స్ట్ స్టాక్ కూడా చెప్తాను, అది కూడా ఒక సేమ్ ఈ సెక్టర్కి సంబంధించింది. షిప్పింగ్ తయారు చేసే వాటికి సంబంధించిన స్టాక్ ఇది. ఇది పెరగడానికి కారణం ఏంటంటే మార్కెట్లో గవర్నమెంట్ వీళ్ళకి ఏదో మంచి ఒక 1 lakh crores ఆర్డర్స్ ఏవో ఈ స్టాక్స్కి ఇచ్చింది. దానితో పాటు ఇవి ఆల్ టైమ్ హై నుండి చూడండి, మీరు ఇక్కడ చార్ట్ చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. ఆల్ టైమ్ హై నుంచి నియర్ బై 41%. ఈరోజు నిన్న పెరిగిన ఈ 4-5 days పెరిగిన 5-6% కాకుండానే 41% ఫాల్లో ఉంది. మనకు అదొక ఆపర్చునిటీ. ఇదొకటి దానికి గుడ్ న్యూస్ ఉంది కాబట్టి మనం ఇంకా హ్యాపీగా ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. అది తర్వాత దీంట్లో సేమ్ ఇదే సెక్టర్కి సంబంధించిన స్టాక్ కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. ఈ స్టాక్లో కూడా చూడండి, దీంట్లో రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అది గుడ్ న్యూస్ వచ్చింది. దీంట్లో వాల్యూమ్స్ డల్గా వస్తున్నాయి చూడండి. 4 days లైట్ వాల్యూమ్స్ వచ్చి ఇక్కడ వచ్చినంత వాల్యూమ్స్ లేవు, కానీ ఇవి పూర్తిగా కంటిన్యూస్గా బాగా ర్యాలీ ఇచ్చిన తర్వాత 4 times 5 times పెరిగాయి. తర్వాత మళ్ళీ స్లో అండ్ స్టడీగా ప్రాఫిట్ బుకింగ్, దాంట్లో ఉన్న
ఆ విండ్ అంతా కంప్లీట్ అయిపోయింది, గాలి అంతా వెళ్ళిపోయింది, మళ్ళీ స్లోగా డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మా మార్కెట్లో వచ్చిన గవర్నమెంట్ న్యూస్ వల్ల మళ్ళీ స్లోగా పైకి వెళ్తుంది. దీంట్లో అంతంత మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ అంతసేపు మనం ఉండలేము, అది వేరే విషయము. మనం మినిమం ఇక్కడ దాకా ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఇప్పుడు రేపు తీసుకున్నారనుకోండి 960 సంథింగ్ ఆ ప్రైస్లో 225 మినిమం ఒక 15%, ఒక 20% కంటిన్యూ చేయగలిగితే ఇది కూడా ఇయర్ జస్ట్ 1 మంత్ 1.5 మంత్లోనే మనం ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి స్టాప్ లాస్ అయితే పనికి ఇబ్బంది ఏం పెట్టాల్సిన పని ఏం లేదు, వెయిట్ చేయొచ్చు. అంటే మార్కెట్లో ఉన్న న్యూస్ ప్లస్ ఆల్రెడీ 40% డిస్కౌంట్లో దొరుకుతుంది. ఈ రెండు కూడా వీటికి అనుకూలము. ఇది మనకు వచ్చిన ఇప్పుడు మనం డిస్కస్ చేసే వాటిలో రెండో స్టాక్. మూడో స్టాక్ వచ్చేసి సేమ్ సెక్టార్కి సంబంధించింది, కాకపోతే అది వాల్యూమ్స్ అదైనా 1900 అలా దొరుకుతుంది. ఇదైతే మనకు వచ్చేసి ఎక్కువ ఉంది, ప్రైజ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనం మన చిన్న కొత్తగా వచ్చేవాళ్ళు చిన్న వాళ్ళు ప్రైజ్లో 4,700 మనం ఒక స్టాక్ 2 స్టాక్లే కొనగలం కదా, దాన్ని యావరేజ్ చేయాలంటే మన డబ్బులు సరిపోవు కదా అని అందుకని ఫస్ట్ డిస్కస్ చేసింది ఆ స్టాక్, అందుకని డిస్కస్ చేశాను. ఇది దానికంటే మళ్ళీ నేను ఆలోచించిన ఈ స్టాక్ చెప్పడం మర్చిపోయాను. మ్యాజ్డెక్ అదైతే GRSC సేమ్ రెండు కూడా ఆ షిప్పింగ్ కంపెనీలకు సంబంధించిన స్టాక్సే, అదేమి కాదు ఇది కాదు. దాంట్లో ఉన్న ప్రైజెస్ మాత్రం డిఫరెన్స్. అది 2000 ఆ లోపు ఉంది, ఇది బాగా ర్యాలీ ఇచ్చింది. దాని ఉన్న PE రేషియో చాలా ఉంటాయి కదా, వాటి ప్రకారం ఇది ఈరోజు 200 మూవింగ్ యావరేజ్కి నియర్గా వచ్చేసింది, క్రాస్ అవ్వలేదు. అది ఇంకా క్రాస్ అవడానికి చాలా టైం పడుతుంది, దానికంటే దగ్గరగా ఉంది. కాకపోతే ఇది మనకి 24% ఆల్రెడీ ర్యాలీ వచ్చేసింది. ఆల్రెడీ 2 రోజుల్లోనే ఒక 10% పైన ర్యాలీ ఇచ్చింది. అది ఇంకా కొద్దిగా ఎక్కువ ఫాల్లో మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఫాలో అయింది, కాకపోతే మనకి 24% అంటే 40%, ఇంకా 20% మనకి తక్కువ దొరుకుతుంది. కాబట్టి ఆ 20% మనం క్యాచ్ చేయగలము అనే చిన్న లాజిక్ మీద నేను అది ఫస్ట్ డిస్కస్ చేశాను. ఇది రెండు మీ ఇష్టం, మీ ఏదైనా చేసుకొని మీకున్న క్యాపిటల్ బట్టి ఇదైనా అదైనా సేమ్ దానికి సంబంధించిన 2 స్టాక్స్కే గుడ్ న్యూస్. వాటిలో ఒకటి కుడి ఎడంగా పెరగచ్చు, ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళొచ్చు, అది 20% పెరిగి మళ్ళీ సైడ్ వేసి వెళ్ళొచ్చు. అది ఎగ్జాక్ట్లీ మనం ఎస్ఐ చెప్పలేము, మన అనాలిసిస్ మాత్రమే చేయగలం. కాబట్టి ఇంట్లో మీకున్న ఇది బట్టి చేసుకోండి. ఇది ఈరోజు వచ్చిన మన వీడియోలో చెప్పుకోవడం మూడో స్టాక్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లాస్ట్ వీడియోలో చెప్పిన స్టాక్ వీడియో కూడా ప్లే చేస్తాం చూడండి. ఇవన్నీ కూడా మీ యొక్క ఓన్ అనాలిసిస్ కూడా కొంత ఒక మినిమం దాని గురించి ఒక 10 minutes అన్న మీరు ఓన్ అనాలిసిస్ చేసుకొని తర్వాత స్టాక్లోకి ఎంటర్ అవ్వండి. ఒక్కొక్కటి నేను చెప్పిన తర్వాత 1 or 2 daysలో పెరుగుతాయి, కొన్ని సైడ్ వేస్ ఉంటాయి, కొన్ని ఫాల్ అయ్యాయి. ఇవేవి మనము ఉన్న చార్ట్ని బట్టి చెప్పగలం, కానీ ఆ లోపల కంపెనీలు జరిగే న్యూస్లు అవి మనకు తెలియవు. కాబట్టి వాటి వల్ల ర్యాలీ వచ్చినా హ్యాపీ, ఒకవేళ సైడ్ వేసినా దాన్ని మనం ప్రిపేర్ అయి తీసుకుంటున్నాం. కాబట్టి మనం భయపడకుండా ఉండటానికి నేను ఈ అనాలిసిస్ చేస్తున్నాను. మామూలుగా చాలా మంది అసలు చార్ట్ చూసి మీరు కంపెనీ పేరు వరకు పలానా నోటికి వచ్చింది ఏదో చెప్పేస్తారు. ఇప్పుడు లైవ్ ప్రైజ్లో 100 ఉంది, 200 వరకు వెళ్ళొచ్చు, స్టాప్ లాస్ 60 రూపాయలు అని చెప్తారు. అది దాని చార్ట్ ఏంది ఏమి ఉండదు. పెన్నీ స్టాకా, క్యాలరీలా, వాల్యూస్, ఎంత పెద్ద మ్యూచువల్ ఫండ్స్ అయినా చెక్ చేసుకోకుండా వెళ్ళరు. కంపెనీ గురించి తెలుసు, వాళ్ళు చెక్ చేస్తారు, RSI చెక్ చేస్తారు, ఏదన్నా న్యూస్ ఉందో చెక్ చేస్తారు. ఇవన్నీ కంపేర్ చేసుకొని స్టాక్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి మనం చేసేది కూడా ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేసే అనాలిసిసే. కాబట్టి ఏ స్టాక్ సంబంధించిన ఏ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఎవరైనా ఈ అనాలిసిస్ మాత్రమే చేస్తాడు. ఓన్లీ ఏదో స్టాక్ నేమ్ చెప్పగానే ఊరక బై చేయటం, సెల్ చేయటం అనేది చేయడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.